గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మార్కు సువార్త 9:33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా, ప్రభువారు తన శిష్యులతో తాను మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నానని, చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తానని చెప్తూ ఉన్నారు. కానీ వారికది అర్థం కాలేదు. ఆయనను అడగడానికి వారు భయపడుతూ ఉన్నారు. సిలువను గ్రహించగలిగే శక్తి వారికి ఇంకా రాలేదు. మార్గములో ఎవరు గొప్ప అని తమలో తాము తగవులాడుకొనుచుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి వారేమి వాదించుకుంటున్నారో చెప్పడానికి భయపడ్డారు. ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మన పిల్లలలో పోటీతత్వాన్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాము. మా తండ్రి గారి ఉద్యోగాన్ని బట్టి ఆయన కుమారుణ్ణి తెలివితేటలు చూసి కొంతమంది నిరుత్సాహపడ్డారు. ఆయన కోరినట్లు నేను పైకి రాలేకపోయాను. కుమారుడా, నీవు అందరికంటే గొప్పవాడు కావాలి అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. చివరకు ఆయన నిరుత్సాహాన్ని కూడా కనపరచలేదు. ఆయన తన స్వంత జీవితంలో కూడా ఈ లోకపు గొప్పతనాన్ని తృణీకరించినట్లు కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోని ఘనతను వెదకలేదు. బళ్ళో మీ పిల్లలకు మంచి మార్కులు రాకపోతే వారు మంచి కాలేజీలో ప్రవేశించలేరు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ఒత్తిడి పెట్టేసి ప్రతిసారి చదువు చదువు అని చెప్తూ ఉంటారు. ఒక రీతిగా ఇది లోక ఒత్తిడిగా మారిపోతుంది. మన పిల్లలు తమ హృదయాలను దేవుని వాక్యంతో నింపుకోవాలని నేను కోరతాను. లేఖనంలో అనేక సత్యాలు దాగి ఉన్నాయి. మనలో కొంతమందిమి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టడం నేర్చుకుంటూ ఉన్నాం. దాన్ని ఎప్పుడు ప్రయోజనకరంగా ఉపయోగించాలో తెలియకుండానే ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన గొప్పదనాన్ని గూర్చి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. సేవ చేయడంలో గొప్ప సంతోషం ఉన్నట్లు నేను నేర్చుకున్నాను. ప్రారంభపు రిట్రీట్లలో నేను చాలా పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. లోటుగా ఉన్నటువంటి చోట్ల నింపడానికి నేను సిద్ధంగా ఉండేవాడిని. అలా చేయడం వల్ల మనుషులను ప్రేమించడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి వీలు కలిగేది. ఇంకా ఎక్కువ సౌకర్యాన్ని, ఇంకా ఎక్కువ సౌఖ్యాన్ని కోరే ప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నాము. కష్టాలు అనే పాఠశాలలో నేర్చుకుని శ్రమలంటే భయపడకుండా ఉండేటట్లు తర్ఫీదు పొందాలి. ఈ రోజుల్లో అలాంటి వారిని మనము మన సంఘాల్లో తయారు చేయలేకపోవడం అనేది నన్నెంతో బాధిస్తూ ఉంది. మన సంఘాలలో అనేక మంది దేవుని భయాన్ని ఎరిగినటువంటి బిడ్డలను తయారు చేసే కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.